అంకిత గారు ఇందాకలా ఒక వీడియో పోస్ట్ చేశారు. దాంట్లో నా లైఫ్ ఏమీ ఇక్కడితో ఆగిపోలేదు, నా లైఫ్ ఇక ముందు ఇంకా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది, నా లైఫ్ నేను మార్చుకున్నట్టు ఉంటుంది, అంతేలే కానీ అక్కడితో ఆగిపోతుందంటే అది ఎలా? అలా ఏం కుదరదు. నేను పరిగెడుతూనే ఉంటాను, నా లైఫ్లో నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. నేను నా కొత్త ఇంటి నుంచి మళ్ళీ పాతింటికి వచ్చేసాను, అక్కడ నేను చాలా మార్చుకున్నాను. అవన్నీ మీకు ఒక లాగ్లో పోస్ట్ చేస్తాను, మీరు కూడా చూడండి. అండ్ ఈ వీడియో అంతా నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు పెళ్లి కొడుకు ఎవరు ఏంటని అన్ని విషయాలు మీకు తెలుస్తుంది. ఎందుకు మారిపోయారు అనేది చాలా డౌట్స్ ఉండే. ఎందుకంటే అక్కడ తను రాజు ఇద్దరు కలిసి ఉన్న ప్లేస్. సో అక్కడ నుంచి బయటికి వెళ్తే నేను మూవ్ ఆన్ అయిపోతా అన్నట్టు ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ ఇల్లునే మంచిగా చేసుకొని మళ్ళీ ఆ ఇంట్లో వచ్చింది. ఇప్పుడే నేను పెళ్లికి రెడీ అవుతున్నా, నా లైఫ్లో ఒక కొత్త లైఫ్, ఇంకొక కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఇంక ముందు ఇంకా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో చాలా మంది మీ హస్బెండ్ చూపియండి అని అనుకుంటారు, కానీ త్వరలో రివీల్ చేస్తాను. అండ్ పెళ్లి వీడియో అయితే కంపల్సరీ రివీల్ చేస్తాను. ఇక్కడైతే నా మేకప్, నేను ఎలా రెడీ అయ్యాను అవన్నీ ఇక్కడ చూపిస్తున్నాను. సో మీరు కంపల్సరీ చూసి నన్ను ఎంకరేజ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అంతకు ముందులాగా. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఢిల్లీలో ఉండొచ్చాను, సో అందుకనే వీడియోస్ అనేది లేట్ అయినాయి, అంతేలే కానీ ఇంకేమీ లేదు. అండ్ నా పెళ్లి వీడియోస్తో అన్ని కొత్త లైఫ్తో ఇంకా కొత్తగా వీడియోస్ చేస్తాను. మీకు నచ్చినట్టు నేను ఉంటాను, ఉండగలుగుతాను అని అయితే సో అంకితగా చెప్తున్నారు. అయినా పెళ్లి వీడియో, హల్దీ అన్ని ఎంత బ్యూటిఫుల్ పిక్స్ ఉన్నాయి కదా. లైఫ్ తను స్ట్రగుల్ అయినంత వరకు ఏ ట్రాన్స్జెండర్ అయినా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక పెళ్లి చేసుకొని మళ్ళీ విడిపోయి ఇంకొక పెళ్లి చేసుకోవడం అనేది ఒక చాలా ఇంకొక లైఫ్ అనుకోవడం అనమాట. ఈ లైఫ్ కూడా అలానే అయిపోతే ఒక మనిషి బతకడం కూడా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ ఒకేలాగుండదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా అంతే, ఒకదానికి పోల్చేస్తే ఇంకొకటి ఉంటుంది. సో ఇక ముందైనా మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇప్పుడు వచ్చే పార్ట్నర్ ద బెస్ట్ గా ఉండాలి, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక ముందు హ్యాపీగా ఉండాలని లైఫ్ లా కోరుకుంటున్నాను.